ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవని వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా అచ్చం రెస్టారెంట్ స్టైల్లో చేసుకునే విధంగా పన్నీర్ టిక్కాని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఉంటుందండి. ఇది టైం కూడా ఎక్కువ తీసుకోదు, చాలా తొందరగా అయిపోయే రెసిపీ, చాలా టేస్టీగా ఉండే రెసిపీ. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. సో దీనికి గాను ముందుగా ఒక బౌల్లో కొద్దిగా ఒక టీ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపిండి వేసుకొని వేడి కాచిన నూనె వచ్చేసి ఈ శనగపిండిలో అయితే వేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా పొగలు కక్కుతున్న నూనెను ఈ శనగపిండిలో అయితే మనం వేసుకోవాలి. సో చల్లారిన నూనెను అయితే వేసుకోకూడదండి, చాలా వేడిగా ఉండే నూనెను ఈ శనగపిండిలో వేసేసి ఈ శనగపిండి నూనెలో బాగా కలిసే విధంగా మనం బాగా కలుపుకోవాలి. సో బాగా కలుపుకున్న కొద్దీ మనకు ఇది వచ్చేసి కొద్దిగా చిక్క పడుతుంది అన్నమాట. సో ఫైనల్గా ఏ కన్సిస్టెన్సీ రావాలి అంటే ఈ విధంగా అయితే వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఒక క్లాత్ని ఒక ప్లేట్ పైన వేసేసి దాంట్లో కొద్దిగా పెరుగు వేసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా పిండేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకుంటే పెరుగులో ఉండే వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయి మనకి పెరుగు వచ్చేసి కొద్దిగా గట్టిగా వచ్చేస్తుంది అన్నమాట. సో డైరెక్ట్గా పెరుగును వేయకుండా ఈ విధంగా దాంట్లో ఉండే వాటర్ని మొత్తం తీసేసి ఈ విధంగా గడ్డగా వచ్చిన పెరుగును కూడా మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి నూనె ఉంది కదా దాంట్లో వేసేసుకోవాలి. అలానే మనకు కారానికి తగ్గట్టు 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం అయితే వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, అలాగే మీ దగ్గర ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని అలాగే దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మనం ఈ మసాలాను అయితే బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 2 to 3 మినిట్స్ అయితే ఈ మసాలాని మనం బాగా కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఫైనల్గా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక పన్నీర్ తీసుకొని ఇది వచ్చేసి 250 గ్రామ్స్ అండి. దీన్ని మనకి ఇష్టమైన సైజుల్లో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. సో ఈ అడ్డంగా ఒక 4, నిలువుగా వచ్చేసి ఒక 4 ఈ విధంగా కట్ చేసుకొని క్యూబ్స్ లాగా పెట్టుకొని ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసిన ఈ మసాలా ముద్దలో ఈ పన్నీర్ ముక్కలను కూడా వేసేసి ఈ మసాలా అంతా ఈ పన్నీర్ ముక్కలకి బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ప్రతి ఒక్క ముక్కకు ఈ మసాలా అనేది బాగా అంటించుకోవాలండి. మనకు ఈ పన్నీర్ టిక్కా టేస్ట్ వచ్చేసి ఈ మసాలా వల్లే మనకి బాగా వస్తుంది. కాబట్టి మనము ఒక 2 to 3 మినిట్స్ బాగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ స్ప్రెడ్ చేసుకోవాలి. సో వన్స్ ఇదంతా పూసేసిన తర్వాత ఈ ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని కూడా ఒక దాని పక్కన ఒకటి ఈ విధంగా అయితే వేసుకోవాలి. లేదు మాకు వుడెన్ స్టిక్స్ ఉంటాయి కదా దానిలో అయినా మనం ఈ విధంగా గుచ్చేసి మనం ఈ విధంగా అయినా ఫ్రై చేసుకోవచ్చు. నా దగ్గర వచ్చేసి టూత్ పిక్ ఉందన్నమాట. సో అందువల్ల వాటికి ఆ రెండింటిని గుచ్చేసి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అది మన ఇష్టం అండి, ఏ విధంగా అయినా ఫ్రై చేసుకున్నా కూడా టేస్ట్ మాత్రం సేమ్గానే వస్తుంది. కాకపోతే లుకింగ్ వైజ్ మీకు బాగుండాలి అంటే వుడెన్ స్టిక్స్ వచ్చేసి మార్కెట్లో దొరుకుతాయి, వాటిల్లో మనమైనా ఫ్రై చేసేసుకోవచ్చు వాటిల్లో పెట్టేసి. సో ఈ విధంగా వన్స్ అన్నీ వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్కి బాగా ఒకవైపు బాగా ఫ్రై అయి ఉంటుంది కాబట్టి కొద్దిగా మనము ఇంకొక వైపుకు టర్న్ చేసుకుంటూ ఈ టూత్ పిక్ గుచ్చిన పన్నీర్ ముక్కల్ని కూడా ఇంకొక వైపుకు టర్న్ చేసుకుంటూ ఫైనల్గా అయితే ఈ విధంగా కాల్చుకోవాలి. 4 పక్కల బాగా కాలిపోవాలన్నమాట. మామూలుగా పన్నీర్ మనకు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. వన్స్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని తింటే చాలా సూపర్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.